కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తోంది. ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీని క్లీన్ స్వీప్ చేయడమే టార్గెట్గా ముందుకెళ్తున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అటు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలను చేర్చేందుకు కంప్లీట్గా చేర్చుకునేందుకు సన్నాహాలు చేస్తూ పార్టీ మరింత బలోపేతం చేసేందుకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేందుకు కంప్లీట్గా కూడా కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక మరోవైపు బీజేపీకి సంబంధించి కూడా ఒక లేటెస్ట్గా మనం చూస్తే మంత్రి హోదాలో తొలిసారిగా కూడా రాష్ట్రానికి వచ్చినటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్కి బీజేపీ శ్రేణులు బ్రహ్మరథం పడతా ఉన్నారు. కరీంనగర్లో ఘన స్వాగతం పలుకుతూ అభిమానులు ఆయనను ఊరేగింపుగా కూడా కరీంనగర్ అంతా తిప్పిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు మనం చూసుకుంటే రేపు రాష్ట్రానికి మరొక మంత్రి కూడా రాబోతా ఉన్నాడు. కిషన్ రెడ్డి రేపు బేగంపేట ఎయిర్పోర్ట్కు రాబోతా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరిపేందుకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉంటే, మరోవైపు మనం చూస్తే దాదాపు బేగంపేట నుంచి పార్టీ కార్యాలయం వరకు కూడా పెద్ద ఎత్తున ఊరేగింపుతో రావడంతో పాటుగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచినటువంటి ఇటు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలకు పార్టీ నేతలు సన్మానాలు చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్న కృష్ణమూర్తి. థ్యాంక్ యూ ప్రణయ్. మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీకి సంబంధించి 8 మంది ఎంపీలు గెలిచారు. ఇందులో 2 మంత్రి పదవులు తగ్గాయి. కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినట్టు కిషన్ రెడ్డి, బండి సంజయ్కి రేపు రాష్ట్ర పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా సన్మానం చేయాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే బండి సంజయ్ తెలంగాణకు వచ్చారు. ఈరోజు ఉదయం నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగినటువంటి బండి సంజయ్ షామీర్పేట నుంచి భారీ ఊరేగింపుతో కరీంనగర్ చేరారు. కరీంనగర్లో ఆయనకు గ్రాండ్ వెల్కమ్ ఇప్పటికీ ఇంకా కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంకా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు కిషన్ రెడ్డి రేపు అంటే ఈరోజు వాస్తవానికి ముందుగా పార్టీ నిర్ణయించిన ప్రకారంగా పార్టీ ప్రకటన ప్రకారం ఈరోజు 2 మంత్రులు వస్తారు. 2 మంత్రికి ఘన సన్మానం చేద్దామని పార్టీ భావించింది. కానీ ఢిల్లీలో మంత్రివర్గ సమావేశం, కేంద్ర మంత్రివర్గ సమావేశం కిషన్ రెడ్డి రాలేకపోయిన నేపథ్యంలో బండి సంజయ్ ఒకరు వచ్చారు. రేపు కిషన్ రెడ్డి కూడా రాష్ట్రానికి రాబోతున్నాం. కిషన్ రెడ్డి రేపు సాయంత్రం 4 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాగానే అక్కడే భారీ ఎత్తున రిసెప్షన్ జరిపి అక్కడ సన్మానం చేసి ఆ తర్వాత భారీ ఊరేగింపుతోటి పార్టీ రాష్ట్ర కార్యాలయం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం తీసుకురావాలని పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. ఇందులో ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొంటారు. కిషన్ రెడ్డితో పాటు తోడుగా బండి సంజయ్ కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆ ఊరేగింపులో పాల్గొంటారు. ఇద్దరిని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లిలోని పార్టీ కార్యాలయం తీసుకొస్తారు. అక్కడ వేదిక ద్వారా మొన్న గెలిచినటువంటి 8 మంది ఎంపీలు, అంతకుముందు జరిగినటువంటి శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు, వీళ్ళతో పాటు ఇప్పటికే మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ ఏవిఎస్ రెడ్డి, తర్వాత రాజ్యసభ సభ్యులుగా ఇప్పటికీ వ్యవహరిస్తున్నటువంటి పార్టీ సీనియర్ నేత డాక్టర్ కె లక్ష్మణ్, అంటే మొత్తంగా 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ, మొత్తం కలిసి 18 మందిని రేపు ఘనంగా సన్మానించాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ సన్మాన కార్యక్రమానికి సంబంధించినటువంటి పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉన్నటువంటి ప్రధాన రహదారిలో భారీ వేదికను ఏర్పాటు చేసి అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులకు కూడా ఇందుకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందజేసినటువంటి పార్టీ రాష్ట్ర శాఖ కార్యకర్తలు ఎవరైనా సరే, అభిమానులు ఎవరైనా సరే ఈ సన్మాన కార్యక్రమాన్ని రావచ్చని చెప్పారు. భారీ ఏర్పాట్ల విషయంలో కూడా గ్రేటర్ హైదరాబాద్తో పాటు శివారు జిల్లాలో ఉన్నటువంటి, అంటే ఇటు మెదక్ కానీ, ఇటు నల్గొండ కానీ, అటువైపు మహబూబ్ నగర్, ఇట్లా అంటే శివారు జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా భారీ ఎత్తున తరలివచ్చేందుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర పార్టీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. మొత్తంగా చూస్తూ ఉంటే పార్టీ అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంటు ఎన్నికల్లో కొంత ప్రభావం చూపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ఓటింగ్ పర్సెంటేజ్ సాధించారో దాన్ని డబల్ చేసుకున్నటువంటి బీజేపీ ఇదే ఉత్సాహాన్ని రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ, లేకపోతే 2028 జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ఇదే టెంపోను కొనసాగించడం నిర్ణయించిన నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఎక్కడా ఎలాంటి నిరుత్సాహం ఉండకుండా చూడాలన్న ఉద్దేశంతో ఉన్నటువంటి జాతీయ నాయకత్వం ఎప్పటికప్పటికీ రాష్ట్ర పార్టీకి వ్యూహాలను సిద్ధం చేస్తూ సన్నద్ధం చేస్తూ ఉన్నది. ఈరోజు అంటే ఈ కిషన్ రెడ్డి ఏర్పాట్లకు సంబంధించినటువంటి, అంటే కిషన్ రెడ్డి బేగంపేటకు ఎయిర్పోర్ట్ రావడం, అక్కడ సంబంధించినటువంటి కొద్దిసేపటి క్రితం బీజేపీ రాష్ట్ర నాయకులు, అంటే రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో చాలామంది నేతలు బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఏర్పాట్లను కానీ, అక్కడ సన్మాన వేదిక, సన్నాహక సమావేశాలకు సంబంధించినటువంటి మొత్తం అంశాలను, అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కిషన్ రెడ్డిని తీసుకురావాలి, ఎక్కడ సన్మానం చేయాలి అనే ఉద్దేశం అనే మొత్తం వివరాలన్నింటినీ కూడా తెలియజేసేందుకు అక్కడ ఏర్పాటు చేస్తున్న భారీ ఎత్తున, అంటే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తీసుకురావాలంటే కొంత ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలుగుతుంది. అయితే
ఈ 4 గంటల ప్రాంతంలో ఉంటే నగరంలో కొంత ఈవినింగ్ టైంలో కొంత ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ఉంటుంది. బేగంపేట ఏరియాలో కొంచెం రద్దీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీలైనంత మట్టుకు ట్రాఫిక్ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఊరేగింపును సాఫీగా తీసుకెళ్ళి వీలైనంత మట్టుకు బైకుల ద్వారా తీసుకెళ్తే కొంత తొందరగా ర్యాలీ పూర్తవుతుంది పాదయాత్రగా కాకుండా అని చెప్పేసి పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి ఎక్కడి వారు అక్కడ ఉండి స్వాగత వేదిక ద్వారా ఈ మంత్రులకు ఇటు బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారి ఇద్దరికి స్వాగతం పలకాలని చెప్పేసి పార్టీ నాయకులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తుంటే ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా కాషాయమయంగా మారాయి. హోర్డింగ్స్, స్వాగత వేదికలు వీటికి సంబంధించినటువంటి ఏర్పాటు చేశారు. అదేవిధంగా పార్టీ అంటే నాంపల్లిలోని పార్టీ కార్యాలయం నుంచి బేగంపేట వరకు మొత్తాన్ని కాషాయమయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి పార్టీ పతాకాలతో అలంకరించిన కార్యక్రమాలను పార్టీ శ్రేణులు ముమ్మరం చేశాయి. అంటే మొన్నటి వరకు కేంద్ర